హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ అబ్దుల్ గనీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కరివేపాకు చట్నీ అండి. చాలా ఎమ్మీగా, చాలా టేస్టీగా ఉంటుంది. కంటి చూపుకి, జుట్టు ఒత్తుగా పెరగాలన్నా చాలా యూజ్ అవుతుందండి. ఓకే అండి, ముందుగా బాండ్లీ పెట్టుకుని కొంచెం నూనె వేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ వచ్చేసి పచ్చెనపప్పు, ఒక 2 స్పూన్లు వచ్చేసి ధనియాలు, కొంచెం మెంతులు, ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర దూరగా ఎంచుకోవాలండి. దాని తర్వాత ఒక చిన్న సైజు ఎండుమిర్చి వచ్చేసి 20 పైన తీసుకున్నాను. అదే పెద్దవైతే ఒక 10 పైన తీసుకోండి. ఇది ఎంచుకొని పక్కన తీసుకుందాము. ఇది చల్లారాక మిక్సీ పట్టుకుందాము. మళ్ళీ బాండ్లీ పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని దాంట్లో ఒక 3 టమాటాలు కోసి వేసుకుందాము. దాని తర్వాత ఒక 2 గుప్పెట్లు కడిగి ఎండబెట్టానండి కరివేపాకుని, అది వేసుకుందాము. దాని తర్వాత ఒక నిమ్మ సైజు అంతా చింతపండుని వేసుకుంటున్నాను. తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఇది బాగా వేయించుకోవాలండి. టమాటాలు బాగా మగ్గిపోవాలి. దాని తర్వాత ఒక 4 వెల్లుల్లి వేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకుందాము. కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటా ఇది మిక్సీ పట్టుకుందాము. ఓకే అండి, చట్నీ అయితే రెడీ అయిపోయింది. దీనికి బగారా పెట్టుకుందాము. బాండ్లీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, మినపప్పు, పచ్చెనపప్పు, ఎండుమిర్చి వేసుకొని దాని తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుంటున్నానండి. ఇది కొంచెం వేగిన తర్వాత మనము చట్నీ వచ్చేసి దీంట్లో వేసేద్దాము. కొంచెంసేపు వేగాలండి. దాని తర్వాత మనం తీసేద్దాము. ఓకే అండి, నా రెసిపీ కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.